నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి అయితే తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ పార్టీలు కానీ, జర్నలిస్టులు కానీ, సామాజిక ఉద్యమకారుల నుంచి కానీ చాలా మద్దతు లభించింది. ఆయనకు అండగా నిలిచారు, వాళ్ళ గొంతులను అయితే రైజ్ చేశారు. తర్వాత దానికి ప్రెస్ క్లబ్లో మొన్న సమావేశం జరిగింది. చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ కానీ, కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన కానీ వాళ్ళైతే విమర్శించడం జరిగింది. అవును, ఇది తెలంగాణ అస్తిత్వం మీదే మీరు దాడి చేస్తున్నారు, తెలంగాణ జర్నలిస్టులకు మీకు చులకన భావంతో మీరు మమ్మల్ని ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. దానికి కౌంటర్గా నిన్న కొంతమంది జనసేన నేతలు, ఒక సీరియల్ యాక్టర్ కూడా అనుకుంటా, ఆయన పేరు సాగర్ అనుకుంటా, ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇంకా ఆయనతో పాటు ఇంకొంతమంది వాళ్ళు కూడా తీవ్రంగానే రెచ్చిపోయారు ఈ జర్నలిస్టుల మీద, మొన్న ప్రెస్ మీట్ పెట్టిన జర్నలిస్టుల మీద. సో ఏమంటారు దీని గురించి, మీ విశ్లేషణ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈయన మీద కేసులు పెట్టడం కాకినాడలో అనేది వాస్తవమే. వెళ్ళారు, కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు తయారు చేయమని చెప్పి పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం జరగలేదు అని ఎవరు అనరు కదా, జరిగింది, అది వాస్తవం. అయితే ఇక్కడికి పోలీసులు వచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు అనే వాతావరణం కల్పించారు, కానీ నిజానికి అరెస్ట్ ఏమీ జరగలేదు. ఆయనకు నోటీసులు కూడా సర్వ్ అవ్వలేదు. ఆంధ్ర పోలీసులు ఇక్కడికి రాలేదు, అది కూడా నిజమే. కానీ నాగేశ్వర్ టార్గెట్గా ట్రోల్స్ జరిగినాయి. ఆయన పేటీఎం అన్నారు, జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా డబ్బులు ఇచ్చి ఈ ప్రచారం చేయిస్తున్నాడు కూటమిలో చీలిక తీసుకురావడానికి అని ఒక రాంగ్ నేరేటివ్ని కల్పించారు. ఈ రాంగ్ నేరేటివ్ని కల్పించి దానికి ఒక వ్యక్తిని వాడుకోవడం, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని వాడుకుంటూ, ఆ నేపథ్యంలో తెలంగాణలో ఉండేవాడివి నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు దాకా వెళ్ళారు. ప్రపంచంలో దేని గురించి అయినా ఎవరైనా మాట్లాడతారు. గ్లోబ్లో ఉన్న విషయాలు, గ్లోబ్లో ఉన్నటువంటి ఏదో మారుమూల దేశంలో జరిగిన విషయం కూడా మాట్లాడుకుంటారు జనాలు అరుగుల మీద కూర్చుని. మీకేంటి అభ్యంతరం? మీకు అభ్యంతరం ఉండే అవకాశం లేదు, ఉండకూడదు కూడా. ఉందంటే మీరు ఏ కండిషన్లో ఉన్నారో మేము ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కనుక ఇలా జరిగింది. ఇలా జరగటం మీద ఈ జరిగిన క్రమం, రెండోది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లోనే ఇలాంటి ట్రోల్ జరిగింది అఫీషియల్గా. అవును, అలా చేయటం ఏమిటి అనేదే ప్రధానమైనటువంటి వ్యవహారం. ఇలా టార్గెట్ చేసి దాడులు చేయటం అనేది ఎలా చూడాలి? అలాగే ఆయనకి ఫోన్లు వచ్చినాయి, అలాగే ఆయనని వైఎస్ఆర్సీపీ మనిషిగా వాళ్ళు కండువాలు వేసి కూడా ఫోటోలు పెట్టారు. అంటే కొంటే అమ్ముడిపోతే కొనేయాలి, లేదంటే బురద చల్లాలి అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు దిగజారి వ్యవహరిస్తున్నారు. అందుకని ఆయనకు మద్దతు తెలియజేయటం నైతికంగా, అలాగే ఇలాంటి ప్రయత్నాలు చేయటం మంచిది కాదు, ఇలాంటి విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం చేయటం సబబు కాదు అని చెప్పడం కోసం ఆ రోజున అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. నేను పాల్గొన్నాను. నా ఉద్దేశం అదే. అంటే మీరు ఇంకా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే మీరు కూడా. నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడినే అయినప్పటికీ ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియ నిజానికి అది జగన్ ఇంటిగ్రిటీని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. అవును, ఆయన మాట్లాడిన దానిలో పూర్తి వాస్తవం ఉందని అనుకుంటున్నాను నేను. ఆయన అమిత్ షా చెప్పాడు పవన్ కళ్యాణ్కి అన్న నెరేటివ్ తీసేసి, ఇలా వీళ్ళ మధ్య ఇలాంటి ఒప్పందం ఉందని నేను చాలాసార్లు మాట్లాడా. నేను కూడా చూసినట్టుగానే మాట్లాడాను. ఏది, ఆయన ఓజీ షూటింగ్లో ఉండగా ఆయనకు ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. ఆ ఢిల్లీ ఫోన్ తీసుకుని ఆయన వెళ్ళి రాజమండ్రిలో చంద్రబాబుకి ములాఖాత్తు పెట్టాడు. అయ్యా, మీరు ఎన్డీఏ విండో మూసేయకండి, మీకు ఏదైనా మేలు జరిగితే మీ జీవితంలో అది ఎన్డీఏ నుంచే జరుగుతుంది, ఆ విండోకి తెరిచి ఉంచండి అని పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి చెప్పాడు. చెప్పి బయటకు వచ్చి మద్దతు ప్రకటించాడు. బీజేపీ కూడా మాతో కలుస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాను అని చెప్పాడు అని నేను 100 సార్లు చెప్పా ఆ సీన్ జరిగిన రోజు నుంచి.
నేను వెళ్ళి చూడలేదు, ఆయనకు ఫోన్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుమానించా. అంటే ఆయన షూటింగ్లో ఉన్నవాడు సడన్గా ఎందుకు వెళ్తాడు? పొద్దున్నే షూటింగ్ చేయడానికి కదా నువ్వు వెళ్ళింది, రాజమండ్రి ప్రోగ్రామ్ నీ బ్రెయిన్లో లేనట్టేగా, ఉంటే పొద్దున్నే వెళ్ళేవాడు. అప్పటికప్పుడు హడావిడిగా బయలుదేరి వెళ్తూ దారిలో ఈ నిర్మాణాలన్నీ చూస్తుంటే నా గుండె చెరువైపోతోంది. ఏది ఆ సైబరాబాద్ నుంచి వెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. ఇవన్నీ ఈ నిర్మాణాల వెనకాల ఉన్నటువంటి హృదయం చంద్రబాబు కదా. అలాంటి చంద్రబాబు ఇంత అద్భుతమైనటువంటి భవనాలు, వీటన్నిటి ఇన్ని కంపెనీలు ఇక్కడికి రావటం, ఇంత వ్యవహారాలని డిజైన్ చేసినటువంటి ఆ క్రాంతదర్శి ఇప్పుడు జైల్లో ఉన్నాడే అని చెప్పి నాకు కన్నీరు ఆగలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు రాజమండ్రిలో దిగ్గానే. సో అక్కడికి హడావిడిగా వెళ్ళాడు. నాకు అనిపించిన విషయం అది. ఆయన కదలిక, ఆయన షూటింగ్లో నుంచి సడన్గా బయలుదేరిన, మనకి గజేంద్ర మోక్షంలో పద్యం ఉంటుంది, సిరికింగ్ చెప్పడు అని. అవును, శంకు చక్రాలకు చెప్పడు, గదకి చెప్పడు, వెళ్ళిపోయాడు. అలాగా ఇవన్నీ తర్వాత ఫాలో అయినాయని ఆ లెవెల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. ఢిల్లీ ఫోన్కి అతన్ని ఆ లెవెల్లో కదిలించగలిగే ఫోన్ కాల్ ఎవరు చేసి ఉండాలి? ఢిల్లీ దేవుడు చేసి ఉండాలి. ఢిల్లీ దేవుడు ఎవరు? ఆయన చెప్పినటువంటి అమిత్ షా గారే. అమిత్ షా గారు అయితే దేవుడని నిన్న కూడా పొగిడాడు. ఆయన ఆర్టికల్ 370 రద్దు చేయటం ద్వారా కాశ్మీర్ని భారతదేశంలో కలిపాడు. బెంగాలీ దేశంలో ఉంటుందో వెళ్ళిపోతుందో అని భయపడుతున్న టైంలో దాన్ని నిలబెట్టాడు, బీజేపీని గెలిపించి అని ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు కదా. అవును, ఆర్టికల్ 370 రద్దు అనేది అదొక దుర్మార్గం. ఆ ప్రాంతం పట్ల ఆయన వ్యవహరించిన తీరు, ఈ భారతదేశాన్ని యునైట్గా ఉంచడానికి అమిత్ షా గారు చేసిన త్యాగం, ఆయన చేసిన కృషి అని ఈయన పూనకం వచ్చినట్టుగా రెచ్చిపోవడం. అలాగే ఈ జనసేన పార్టీ తరఫున ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ని, ఆ రోజు జరిగిన రౌండ్ టేబుల్ని క్రిటిసైజ్ చేస్తూ జన సైనికులు అనే పేరుతో కొంతమంది అక్కడ చేరి మాట్లాడారు నన్ను. వాళ్ళ గొడవ ఏంటి? పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా గొప్ప నాయకుడు, ఆయన పేదల కోసం నిలబడేవాడు అని చెబుతూనే సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక ఈ లెఫ్ట్ బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ ఆయన మీద క్రిటిసిజం పెట్టారు అని మాట్లాడాడు. సంపత్ నాయక్ అనేటువంటి ఒక నాయకుడు. అసలు దానిలో నిజమే అది. ఆయన మీద ఉన్నటువంటి మా ఆరోపణ అదే. ఆయన చెగువేరా నుంచి చేతబడి దాకా ఆయన ప్రయాణం చూసాం. చెగువేరా దగ్గర మొదలై ఆయన తీసినటువంటి ఖుషి అనే సినిమాలో ఆర్థిక సరళీకరణల మీద సెటైర్ వేస్తూ ఒక పాట ఉంది. అంటే నువ్వు థియరిటికల్గా ఎక్కడో ఏదో టైంలో నీకు ఆర్థిక సరళీకరణల మీద వ్యతిరేకత ఉంది. నీ జానీ అనేటువంటి సినిమాలో రామ్ మందిరం వివాదం గురించి నువ్వు ప్రస్తావించావు, ఒక పాటలో కావచ్చు. నారాజు కాకురం మా అన్నయ్య అనే పాటలో ఈ నేరేటివ్ కల్పించావు. నువ్వు రామ మందిరం కోసం ఆ రోజున నువ్వు ఈ రోజున మోస్తున్నటువంటి హిందూ శక్తులు చేస్తున్న పని దుర్మార్గం అని నువ్వు మాట్లాడావు. ఇప్పుడు నువ్వు మోస్తున్నావు వాళ్ళని, పైగా విచక్షణ రహితంగా మోస్తున్నాడు ఆయన. దాన్ని సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కల్పించుకుని ఆయన చేస్తున్నటువంటి విన్యాసాల మీద మాట్లాడే వాళ్ళందరినీ ఏదో వీళ్ళందరూ హిందూ ధర్మానికి ఏదో ద్రోహం చేస్తున్నట్టుగా మాట్లాడటం. హిందూ మతంకి ద్రోహం చేయటం కాదు, హిందుత్వ అనేటువంటి భావజాలానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఈ హిందుత్వ అనే ప్రమాదం ఈ దేశాన్ని నాశనం చేయబోతోంది అనే ఎరుక కలిగించటం అనేది ఒక కనీస బాధ్యత ఇప్పుడు. ఎందుకంటే మతం పేరుతో మీరు కొంతమందిని ఒక చోటకి చేరుస్తున్నారు. మతం పేరుతో ఓట్ల కన్సాలిడేషన్ జరుగుతోంది. వాళ్ళకి మతం మీద ప్రేమ లేదు, ఆ మతంలో ఉన్నటువంటి ఓట్ల మీద మాత్రమే వాళ్ళకి ప్రేమ. ఆ ఓట్లను కన్సాలిడేట్ చేస్తూ, ఈ కన్సాలిడేట్ చేయటం కోసం పక్క మతాలను తిడుతూ, పక్క మతాల వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేటువంటి భ్రమలు కల్పిస్తూ వీళ్ళని సంఘటితపరిచి, వీళ్ళని ఈ నేపథ్యంలో సంఘటితపరుస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు. అంటే మమ్మల్ని బూచిగా చూపించి వీళ్ళందరినీ కలుపుతున్నారు, ఈ కలిసిన వాళ్ళు రేపు పొద్దున వచ్చి మనని కొడితే ఏమిటి పరిస్థితి అని వాళ్ళు భయపడతారు కదా.
అవును. వాళ్ళలో ఆ భయాన్ని కల్పించి ఆ భయం తీరాలంటే మీరు మా దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యి మాకే ఓట్లేయండి అవును. అని బెదిరించి ఓట్లు వేయించుకునేటువంటి స్కీమ్లో హిందుత్వ అనే దాన్ని వాడుతున్నారు వాళ్ళు. అందుకు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అవును. అలాంటి ప్రమాదకర పరిస్థితికి దేశంలో ప్రతి రాజకీయ పార్టీని పొల్యూట్ చేశారు కదా, అవును. ప్రతి రాజకీయ పార్టీని కొనుగోలు చేశారు కదా మీరు, ప్రతి రాజకీయ పార్టీ ఉనికిని దెబ్బకొట్టారు కదా. ఆ పార్టీల్లో ఉన్నటువంటి హిందూ మెథడ్లని మీరు ఆపరేటివ్ సిస్టంలోకి తీసుకుని అవును. వాళ్ళని పొల్యూట్ చేసి ఆ పార్టీలోనే వెన్నుపోట్లు పొడిపించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి మీ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి సందర్భాలు ఎన్ని లేవు. అవును. ఇప్పుడు ఆ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనతో ఏం చేయించబోతున్నారు, ఆయన బయట ఉండగా ఎలా ఉండేవాడు, తృణమూలతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఎలా ఉన్నాడు, నిన్న ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి? అవును. రోడ్డు మీద నమాజులు చేయకూడదు, నమాజులు చేయకూడదు, అవును, బయటకి వినిపించకూడదు, నోట్లో వల్ల వేసుకోవాలి, అవును, ఇలాంటి మాటల. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.